నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పేరుకు మాత్రం మనది మహానగరం, కానీ ఒక్కసారి రోడ్డెక్కితే మాత్రం ఇది మహా నరకం. ఇక్కడ ఆకాశాన్ని తాకే భవనాలే కాదు, రోడ్ల మీద అగాధాలు ఉంటాయి. అడుగడుక్కో గుంత మీ వెన్ను అంతు చూస్తుంటే పడుతూ లేస్తూ నగరవాసులు చేస్తున్న ప్రయాణం నడుములు విరగ్గొడుతోంది. మన రహదారుల సౌందర్యం చూస్తే అసలు మనది విశ్వనగరమేనా అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ ద మోస్ట్ ఎఫర్టబుల్ సిటీ ఇన్ ద కంట్రీ అంటూ అవార్డులు వచ్చేశాయి. అత్యంత చవకగా అత్యంత ఆనందంగా నివసించగల నగరాల జాబితాలో మన నగరం పేరు చేరిపోయింది. కానీ ఇవన్నీ ఏడాదిలో కొన్నాళ్లు మాత్రమే. అవును, వర్షం కురవనంత వరకు మనది విశ్వనగరమే. రోడ్లపైకి నీళ్లు రానంత వరకు మనది మహానగరమే. కానీ ఒక్కసారి ఓ 10 సెంటీమీటర్ల వర్షం కురిసిందా నగరవాసి బతుకు గోవిందా. గట్టిగా వాన పడితే ఈ మహానగరం కాస్త మహానరకమైపోతుంది. మూడు వారాల కిందట నగరాన్ని ముంచెత్తిన వానలతో సిటీ రోడ్లన్నీ నాశనమైపోయాయి. ప్రధాన రహదారుల్లో అడుగులోతున పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. అఫ్జల్గంజ్ నుంచి అమీర్పేట వరకు ఉన్న ప్రధాన రహదారి మీదే కనీసం 25,000కు పైగా గుంతలున్నట్టు అంచనా వేశారు. ఈ రేంజ్లో రోడ్లను నామరూపాలు లేకుండా నాశనం చేసేశాయి. ఈ రోడ్లపై ప్రయాణమంటేనే నగరవాసులకు నరకం కనిపిస్తోంది. ఓ పక్క మెట్రో పనులతో సగం రోడ్లు వారి అధీనంలోకి వెళ్లిపోయాయి. ఇక మిగిలిన రోడ్లు కూడా పూర్తిగా ఇలా నాశనమైపోవడంతో నగరవాసికి నిత్య నరకం తప్పటం లేదు. బహుశా హైదరాబాద్ సిటీలో ఎవరైనా చనిపోయి నరకానికి వెళ్తే అక్కడ శిక్షలు కూడా పెద్ద కష్టం అనిపించవేమో. ఎందుకంటే అంతకు మించిన శిక్ష ఏమిటో తెలుసా? 2 వీలర్ మీద పీక్ అవర్స్ లో ప్రైమ్ ఏరియాలో ఓ 4 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే చాలు. ఆ దారిలో అనుభవించే నరకం ముందు నిజమైన నరకం కూడా దిగదుడిపే. అంత పొల్యూషన్ వస్తుంది సార్. ఇక్కడ మేము సెక్యూరిటీ అట్లా వాలే పార్కింగ్ డ్రైవర్ ఉన్నాము. అంత పొల్యూషన్ వస్తుంది, దుమ్ము వస్తుంది. ఏం పనిగా అయితే లేదు. ఉట్టిగా ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు చెప్తున్నారు. ఏం పని అయితే లేదు. మొత్తం చూడు మీ ముంగట రోడ్లు అంత గుంత ఇంత పెద్ద పెద్ద గుంతలైంది. ఏం పని చేస్తలేదు. ఒక్కసారి వాన పడితే చాలు రోడ్లన్నీ కొట్టుకుపోతాయి. జస్ట్ 4-5 సెంటీమీటర్ల వర్షం చాలు మన ప్రధాన రహదారుల్ని గోదారులుగా మార్చేయటానికి. ఎప్పుడో 400 ఏళ్ల కిందట కుతుబ్ షాహీలు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థనే ఇప్పటికీ వాడుకుంటున్నాం. ఇంకా శతాబ్దాల కిందట నిజాములు వేసిన రోడ్ల మీదే పొరలుగా తారు వేసి వాడేసుకుంటున్నాం. అంతేకాని గడిచిన 100 ఏళ్లలో ఒక్క రోడ్డైనా విస్తరించిన పాపాన పోలేదు. ఇప్పటికీ అవే ఇరుకు రోడ్లు, వాటిపై అవే జనం పాట్లు. గత నెల రోజులుగా బండి తీసుకుని రోడ్డెక్కితే చాలు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ గతుకుల రోడ్లపై ప్రయాణం చేస్తుంటే తాతలే కాదు, వారి ముత్తాతలు కూడా కనిపిస్తున్నారు. 25 ఏళ్ల యువకులకు కూడా పెళ్లికి పనికిరానంతగా నడుములు విరిగిపోతున్నాయి. ఇక ఈ గోతులపై 4 కిలోమీటర్లు వెళ్లాలన్నా గంట పడుతోంది. ఇక పీక్ టైంలో అయితే ఆ అవస్థలు చెప్పనక్కర్లేదు. ఆ దారిలో బండేసుకుని వెళ్లడం కన్నా ఉద్యోగం మానేసి ఓళ్లకు వెళ్లిపోవడం బెటర్ అనిపిస్తోంది. ఇక 4 నెలలకు ఓసారి చేయించాల్సిన సర్వీసింగ్ ఇప్పుడు ప్రతి నెలా కంపల్సరీ అయిపోయింది. బైకులు, కార్ల షాక్ అబ్జర్వర్ల లైఫ్ టైం సగానికి పైగా పడిపోతోంది. రోడ్ మీద నుంచి పోతుంటే మొత్తం మెడల్ ఎంకల మొత్తం పెయింట్ అవుతుంది. డైలీ వస్తాం మేము ఇక్కడ నుంచి. మొత్తం బండి మొత్తం సేక్ అవుతుంది. బండిలు ఖరాబ్ అయిపోతున్నాయి, పంక్చర్లు అయిపోతున్నాయి, ఏమేమో అవుతా ఉంటున్నాయి. ఇక్కడ చెప్తే ఏంటంటే మీటర్ వాళ్ళు వేస్తారు, కొంచెం కింద మట్టి చేస్తారు, పక్కకి చేస్తారు, వెళ్ళిపోతారు. కథం ఇంత గణేటాలు అట్లనే ఉంటున్నాయి. నడుము మొత్తం ఇంకా మొత్తం పెయింట్ అవుతుంది.
బైకులు, కార్లలో ప్రయాణం సంగతి అటుంచితే బస్సుల్లో కూరి కుక్కి ఆఫీసులకు వెళ్లే ఆడవారి పరిస్థితి ఊహించుకుంటేనే జాలేస్తోంది. పొద్దున్నే లేచి ఉరుకులు పరుగులతో ఆఫీసుకు వెళ్లడానికి బస్సెక్కితే అక్కడికి వెళ్లేలోగా రోడ్లపై గతుకులకు బస్సులో నిలబడి కాళ్లు విరిగిపోతున్నాయి. ఇక బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఉదయాన్నే స్కూలు బస్సులో వెళ్లే విద్యార్థులు కూడా ఈ రోడ్లపై వెళ్లేసరికి ఇబ్బందుల పాలవుతున్నారు. ఇలా ఈ గతుకుల రోడ్లపై గంటలు ప్రయాణం చేయటం వల్ల అటు ఒళ్లు హూనమైపోవటమే కాదు, మరోపక్క ఆఫీసులకు, స్కూళ్లకు చేరుకోవటం ఆలస్యం కూడా అవుతోంది. ఇక వీటితో పాటు వాహనాల్లో ఎక్కువ ఇంధనం ఖర్చవటం, ఆపై వాహనాలు కూడా వేగంగా పాడైపోవటం జరుగుతోంది. చూడండి సార్, మాకు ఈ గతుకుల రోడ్లలో వెళ్ళాలంటే నడుములు పట్టేస్తున్నాయి. బండి చాకప్ జర్లు, బండి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. బండి నడవాలంటే చాలా మైలేజ్ కూడా గోలైపోతుంది. మాకు వచ్చిన పైసల్లో సగం మెకానిక్కు, ఈ పెట్రోల్కు వెళ్ళిపోతున్నాయి సార్. మాకు వచ్చేది ఏమి మిగలట్లేదు సార్. నగరంలో 9,000 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. వీటిలో ప్రధాన రహదారులపైనే ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. తాజా వర్షాలకు 100 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు అత్యంత అధ్వానంగా పాడయ్యాయని అధికారులే చెప్పుకొస్తున్నారు. మరి వానలు వెలిసి ఇన్నాళ్లైనా రహదారుల దుస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. చాలా చోట్ల మొక్కుబడికి వేసిన ప్యాచ్ వర్కుల నుంచి కంకర, రాళ్లు తేలి నగరం దుమ్ము రేగుతోంది. దీంతో ఈ గతుకుల ప్రయాణానికి ఈ దుమ్ము, ధూళితో వచ్చే ఊపిరితిత్తుల సమస్యలు అదనం. ఇది మన భాగ్యనగర దుస్థితి. ఇదేదో ఈ ఒక్క ఏడాదే తలెత్తిన సమస్య కాదు, గడిచిన 100 ఏళ్లుగా ప్రతి ఏడాది అనుభవిస్తున్న నరకమే. అయినా సరే ఇప్పటికీ ఈ దుస్థితిలో మాత్రం మార్పు రావటం లేదంటే తప్పెక్కడ ఉందో అర్థమవుతోంది. ఈ గతుకుల రోడ్లపై బతుకులు తెల్లారిపోవాల్సిందేనా? ఏంటి దుస్థితి? ఎందుకీ పరిస్థితి?